హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30 నుంచి 31 వచనాన్ని చూద్దాం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. కొన్నిసార్లు మానవులుగా మనము ఎంత తెలిసిన వారమైనప్పటికీ మనం పడిపోతూ ఉంటాము, తప్పిపోతూ ఉంటాము. అదే విషయాన్ని మరి ఒకవేళ పగ తీర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన నీకు కలిగి ఉంటే, ఒకవేళ అది నేను చేస్తాను అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పగ తీర్చుకునుట నా పని అంటున్నాడు, అది మీ పని కాదు అంటున్నాడు. అందుకనే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము, అంటే దేవుని చేతిలో పడుట భయంకరము అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జీవం కలిగినటువంటి దేవుని చేతిలో పడుట భయంకరము అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని దేవుని చిత్తానుసారంగా మనము లోబడి ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 8:15 ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 15వ వచనము. తాపకరమైన పాపములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలం, ఇంత భాగ్యము మాకు కలగజేసిన అని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపించను. దేవుడు ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఆ నిబంధనానుసారంగా ఇశ్రాయేలు జనులు మీద దేవుని కరుణ చూపించేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అలాగున్నే కనికరమును జ్ఞాపకము చేసి వారు విధేయులుగా ఉండాలని ఉపదేశించడం గురించి మరి దేవుని వాక్యం మనకు ద్వితీయోపదేశ కాండంలో 8:15లో మనకు చెప్పబడుతూ ఉన్నది. అలాగనే 9వ అధ్యాయము ఏబు గ్రంథము 9వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. ఏబు గ్రంథము 9:34. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకరమైన మహాత్యమును నాకు కనపరచుచుండవలెను. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క భయంకరమైనటువంటి స్థితి రాకుండా ఉండడానికి జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని నీతిని అంగీకరించు ఏబు అతని ఎదుర్కొనుట లేదు అని చూపించుచున్నాడు. మనుషులు నిర్దోషత్వం వారికి ఈ లోకంలో కలుగు ఆశీర్వాదమును బట్టి తీర్మానించకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి తీర్మానం ఏమిటి అని అంటే, చాలా వరకు మనం చేసే ఆలోచన, ఆశీర్వదింపబడినటువంటి వారిని దేవుడు బాగా ఆశీర్వదించాడని మనం అనుకుంటాం. కానీ నిర్దోషత్వం వారికి ఈ లోకంలో కలుగు ఆశీర్వాదములను బట్టి తీర్మానించకూడదని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. మరి 34లో మనం చూసినప్పుడు, 9:34లో మనం చూసినప్పుడు, ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెనని నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకరమైన మహాత్యమును నాకు కనపరచబడవలెను. దేవుని యొక్క భయంకరమైనటువంటి స్థితి నీకు నాకు రాకుండా ఉండాలి అని అంటే, దేవుని యొక్క ఉగ్రత దినము దాటిపోవాలి అని అంటే జాగ్రత్త కలిగి మనము ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ
ఉంటూ ఉన్నది. 30వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. ఏబు గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనము. వారు నరుల మధ్య నుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుషులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలోను నేల సందులలోను బండ సందుల్లోనూ వారు కాపురం ఉండవలసి వచ్చెను. ఈ లేఖనము 30వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఏబుకు కలిగిన ఘనత నిందగా పరిగణింపబడినది. అతని సంపాదించినదంతయు గాలికి ధూళి వలె ఎగిరిపోయెను. అంతా ఎగిరిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క భయంకరమైనటువంటి దినము రాకుండగా, అంటే శారీరకమైనటువంటి విషయాల కొరకు తాను ఆలోచన చేయలేదు, కానీ పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ ఆలోచన చేయగలిగినాడు ఏబు గారు. మరి మీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ అలాంటి పరిస్థితి మనకు సంభవించినప్పుడు, మరి అలాంటి గొప్ప ఉందాతనం మనం కలిగినటువంటి కుమార్తెలుగా కుమారులుగా మనం ఉంటే ఎంతో మేలు అనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది వాక్యము. అలాగనే సామెతలు 21వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. సామెతలు 21:15. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయువారికి అది భయంకరం. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరం, పాపము చేయువారికి అది భయంకరము. పాపము నుంచి విడుదల కలగాలని చెప్పి సామెతల్లో మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది. ప్రసంగి 12వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరం రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకుందురు. కిటికీలలో గుండా చూచువారు కానలేక యుందురు. తిరుగంటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడసర కాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవుచున్నాడు, వాని నిమిత్తము పలాపించు వారు వీధులలో తిరుగుదురు. మనము ఈ 5వ వచనంలో చాలా విషయాలు ఇలా అలా ఉంటామని చెప్పి చాలా మంది ఆలోచన చేయగలుగుతూ ఉంటారు. అందుకనే దుర్దినములు రాకముందే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దుర్దినములు రాకముందే అంధత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగి రాకముందే. అంధత్వం రాకముందే, దుర్దినములు రాకముందే మనం జాగ్రత్త కలిగి దేవుని యందు మరి భయపడుతూ ఈ లోకంలో జీవించాలి. ఆ భయంకరమైన ఉగ్రత దినము రాకముందే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అలా ఉండడము మనకు శ్రేయస్కరము అనేటటువంటిది దేవుని లేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉంటున్నాయి. యెషయా 24వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెషయా 24వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును, గుంటను తప్పించుకొని వాడు ఉరిలో చిక్కును.
మరి తప్పించుకోవడానికి వీల్లేదు. మరి ఒకటి తప్పితే ఒకటి. భూమి యొక్క భారం మరి ఒకరోజు ఊగులాడుతుంది. మనం చాలాసార్లు భయంకరమైనటువంటి విపత్తు కలిగినప్పుడు, మరి భూమి కంపించినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు ఎన్నో కుటుంబాలు మరి చనిపోయారు. ఇండ్లు కూలినటువంటి ఇండ్లు వాళ్ళ మీద పడడం వల్ల చనిపోయారు. మరి భూమిని ఊపుతాడు దేవుడు ఒకరోజు అనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది. ఆ ఉగ్రత దినం, ఆ భయంకరమైన దినం మనకు రాకముందు మనం దేవునితో నీతి న్యాయములు జరిగించేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి పదే పదే దేవుని వాక్యాన్ని మనకు చూపిస్తూ ఉంది. 33వ అధ్యాయం యెషయా 33వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా చూద్దాం. 33:18. నీ హృదయం భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు? నీ హృదయం భయంకరమైన వాటిని ధ్యానించు. మంచి వాటిని ధ్యానించడం లేదు, భయంకరమైన వాటిని ధ్యానిస్తుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. యెషయా 64వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు, జరుగునవి మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగి వచ్చేదువుగాక. నీ సన్నిధి పర్వతములు తత్తరిల్లును గాక. ఇక్కడ జరుగునవి నేను అనుకొనని భయంకరమైన క్రియలు దేవుడు అనుకున్నప్పుడు దేవుని చిత్తం మాత్రమే జరుగుతుంది. దేవుని చిత్తం మాత్రమే జరుగుతుంది ప్రియులారా. కాబట్టి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఆయన చిత్తం మాత్రమే జరుగుతుంది ప్రియులారా. ఆయన చిత్తం కాకుండా వేరొకటి ఏది జరగదు. అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నవి. అన్నీ ఆయన చెప్పినట్టుగానే ఆయన చిత్త ప్రకారంగానే మనకు జరుగుతవి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. యెహెజ్కేలు 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. వాటి కైవరములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ 4 కైవరములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవి పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. ఈ మాట మరి 4 కెరూబులను గురించి, 4 చక్రములను గురించి మరి యెహెజ్కేలు ద్వారా ఈ లేఖనం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కెరూబులను చక్రములను ఉంచి ఉన్నటువంటి విషయాన్ని ఈ లేఖనము దర్శనము విషయాన్ని మనం గుర్తు చేస్తూ వస్తూ ఉన్నది. అలాగనే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తే రాజు కనినటువంటి కలను గురించి, వాటి భావం గురించి, రాజుకు కలపడ్డది, ఆ కలభావం గురించి చెప్పబడుతుంది. మరి 25 నుంచి 45 వరకు చూస్తే ఆ రాజుకు కలగబోయేటటువంటి నష్టం గురించి, రాజ్యానికి కలగబోయే నష్టం గురించి దానియేలు గారు మరి రాజుకు వచ్చిన కలభావాన్ని వివరించినటువంటి విషయాన్ని ఈ దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనకు తెలియపరుస్తూ ఉన్నది. చూద్దాము, కొద్ది వచనాల్ని మనం చూద్దాం. దానియేలు 2వ అధ్యాయము కొన్ని వచనాల్ని మనం చూద్దాం. 25 నుంచి మనం చూద్దాం. కావున ఆరోగ్యు రాజునకు భావము తెలియజెప్పగల యొక్క మనుషుని చెరపట్టబడిన
యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడగగా, దానియేలు రాజు సముఖంలో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గల వారైనను శకునుగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్ప జాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొక్కడే పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని తాము పడక మీద పరుండ తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజు ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా, మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానము ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దానికి భావము తెలియజేయ నిమిత్తము తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొన నిమిత్తము అది బయలుపరచబడెను. రాజు తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమను కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఇక్కడ ఈ 45వ వచనం వరకు చూస్తే ఆ విషయాలన్నీ కూడా మనకు తెలియపరుస్తుంది. నేను గొప్పవాడిని కాదు, జ్ఞానవంతుని కాదు, నేను దేవుని మాట మాత్రము తెలిసినది, నాకు దేవుడు బయలుపరిచినటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతానని చెప్పి దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడుతూ ఉన్నది. మరి మనకు కూడా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మనం గొప్పగా భావించకుండా దేవుని చిత్తాన్ని మాత్రం జరిగించేటటువంటి వారిగా ఆ భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళి బయటపడడానికి ఇదే సున్యాసమైనటువంటి మార్గం అని చెప్పి జ్ఞాపకం ఉంచుకోవాలి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. ఇనపదంతములను ఇత్తడి గోళ్ళును గల ఆ 4 జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొనగోరితిని. అది ఎన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు రింగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. 15 నుంచి చూస్తే, నాకు కలిగిన దర్శనము నన్ను కలవరపడుచున్నందున దానియేలును నేను నా దేహంలో మనోదుఃఖము గలవాడనైతిని. నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని యొద్దకు పోయి ఇందును గురించిన నిజమంతయు నాకు చెప్పుమని అడగగా, అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భయమును నాకు తెలియజెప్పాను. మరి ఆ భయంకరమైనటువంటి భావాలు, కలల భావాలను చెప్పడానికి దేవుడు దానియేలును ఉపయోగించుకున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది రాత్రి కాలమందు. మరి దేవుని వాక్యం ఏదైతే చెప్పిందో దానియేలు గారు అదే చెప్పారు. ఏదైతే చెప్పమని చెప్పాడో దేవుడు అదే చెప్పాడు. సమూయేలు ప్రవక్త కూడా ఏదైతే చెప్పమని చెప్పాడో అదే చెప్పాడు. అలాగునే మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుడిని చిత్తం జరిగించడానికి ఏదైతే భావము కలిగి ఉన్నారో, స్థిరత్వం కలిగి ఉన్నారో, నమ్మకత్వం కలిగి ఉన్నారో, విశ్వాసం కలిగి ఉన్నారో, అదే నమ్మకత్వంతో దేవుని యందు మరి అగ్నిలో పడడానికి సిద్ధపడ్డారు. పడేసిన కూడా 3 వేస్తే 4 వచ్చారనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పరలోకంలో వచ్చేటటువంటి భయంకరమైనటువంటి స్థితిలో నుంచి బయటపడడానికి దేవుడు చూపేటటువంటి మార్గంలో మంచి స్థితిలో మనం ఉండాలని అంటే ఇక్కడిని మనం శ్రమలు అనుభవించాలనేటటువంటిది, బాధలు అనుభవించాలని ఏబును చూసినప్పుడు మనకు తేటగా మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగనే 8వ అధ్యాయంలో గాబ్రియేలు దగ్గర కూడా కొన్ని విషయాలను మరి దానియేలు గ్రంథంలో గాబ్రియేలు గురించి మనం చెప్పబడినప్పుడు 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, అంతటా ఊలయు నది తీరమున మధ్య నిలిచి పలుకుచున్న యొక్క మనుషుని స్వరం వింటిని. అది గాబ్రియేలు ఈ దర్శనం భావమును ఇతనికి తెలియజేయమని చెప్పాను. ఇక్కడ మరి గాబ్రియేలు గురించి దేవుడు బయలుపరచున గురించి
ఈ 2 విషయాలను దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. మలాకి 4వ అధ్యాయము 5వ వచనము 4వ వచనం 5వ వచనాన్ని చూద్దాం. మలాకి 4వ అధ్యాయము 4-5 చూద్దాం. ఓరేబు కొండ మీద ఇశ్రాయేలీలందరి కొరకు నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. ఆ భయంకరమైనటువంటి దినం రాకముందు ఏలియాను ప్రవక్తను మీ దగ్గరికి నేను పంపుదును అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనాన్ని చూసుకొని వాక్య భాగాన్ని మనము ముగిద్దాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. 12:21 18 నుంచి చూద్దాం. సృష్టించి తెలుసుకొనదగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకు తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువు అయినను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమలో చెప్పవలదని బతిమాలుకొనిరి. ఏ మాటయు చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు దర్శనముతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని మిక్కిలి భయపడుతూ ఉంటున్నాడు మోషే. మరి విశ్వాసంలో దృఢత్వము, నమ్మకత్వము, స్థిరత్వము మనము కలిగినటువంటి ప్రియ సహోదరులుగా మనం ఉండాలి. దేవుని చిత్తం జరిగించాలి అన్నప్పుడు మరి భయంకరమైనటువంటి ఉగ్రత దినం రాకముందు, ఆ భయంకరమైనటువంటి స్థితి మనకు రాకముందు మనము దేవుని యందు జీవము గల దేవుని చేతిలో పడుట ఎంతో భయంకరమైనటువంటి విషయాన్ని మనం గ్రహించి మరి ముందుకు కొనసాగి మరి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటిలోకి వెళ్ళి బయటపడేటటువంటి గొప్ప ప్రయత్నము మనం ఈ లోకంలో ఉత్తమమైనది, మేలైనది, దేవుని చిత్తమైనది జరిగించే వారిగా మనం ఉందాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నా. ఈ రాత్రి కాలమందు భయంకరము అనేటటువంటి అంశం ద్వారా 2 భాగాలుగా మేము వాక్యాన్ని బోధించుకొని ఉంటుండగా నాయన దీవించి ఆశీర్వదించండి. నాయన బోధించే విధానంలో ఏ పొరపాటు దొర్లిన దయతో కనికరించి క్షమించండి. వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించండి. పరిచర్య నిమిత్తం సహాయపడుతున్న ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. మీ అందు పడ్డ ప్రయాసం వ్యర్థం కాకుండా తగిన కాలమందు పంట కోయడానికి కృప చూపించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికీ వందనాలు.